అసలు ఎందుకు జిఎన్సీ ప్రిఫర్ చేసుకున్నా అంటే సో ఈ 3 ఆర్డర్ చేసుకున్నాను అనమాట. వే ప్రోటీన్ బేసికల్లీ. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ నో ఇట్స్ బిన్ వెరీ లాంగ్. చాలా డేస్ తర్వాత వ్లాగ్ చేస్తున్నా. చాలా గ్యాప్ వచ్చింది ఇంట్లో పనులు, ఇంకా వర్క్ వల్ల ఇంకా బిజీ ఉండి ఎక్కడికి వెళ్ళకుండా ఏం చేయకుండా డైలీ ఇంకా జిమ్కి వెళ్ళి పని చూసుకొని ఇంట్లో వచ్చి పడుకోవడం అవుతుంది. ఈరోజు బ్లాగ్ దేని గురించి అంటే జూన్ 1 నుంచి ఒక ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం. సో దానికోసం నా సప్లిమెంట్స్ అన్ని స్టాక్అప్ చేసుకుంటున్నాను అనమాట. సో దాంట్లోనే పాటుగా మనకైతే పార్సల్ వచ్చింది. ఐ గెస్ కనిపిస్తుంది అనుకుంటా పార్సల్. ఇది మన పార్సల్. ఏమేమి ఆర్డర్ చేసా ఏం చేస్తాను చెప్తాను. 60 days ట్రాన్స్ఫర్మేషన్ లేదా 90 days ట్రాన్స్ఫర్మేషన్ చేద్దామని చూస్తున్నా. ఏది వీలైతే అది 60 days అన్న 90 days అన్న. నా ఏదైతే పాత ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ ఉన్నానో అది జనవరిలో ఎండ్ అయిపోయింది కదా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఏం పెద్దగా డైట్ కానీ అంత సీరియస్గా ఏం తీసుకోలే వర్కౌట్స్ని. సో ఆల్మోస్ట్ జాన్ ఎండ్ నుంచి అంటే ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, సో 4 months నుంచి ఏం పెద్ద డైట్ కూడా లేదు. సో ఆబ్వియస్లీ బాడీ కూడా పోయి ఉంటుంది, ఇదేం పెద్ద మ్యాటర్ కాదు. టు బీ హానెస్ట్ నేను ఇంకా నా బాడీని కావాలని ఖరాబ్ చేసుకొని, ఎందుకంటే మళ్ళీ ఈసారి ప్రాపర్గా రికార్డ్ చేసుకొని మళ్ళీ మంచిగా చేద్దామని ఇంకా ఖరాబ్ చేసుకున్నాను అనమాట. ఖరాబ్ అంటే ఖరాబ్ ఏం కాదు కానీ జస్ట్ కొంచెం బల్క్ అయినా అనుకోండి. ఇంకా జూన్ 1 నుంచి ప్రాపర్గా ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ స్టార్ట్ చేస్తాను. ఒకవేళ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే వై నాట్ అఖిల్ ఇన్స్టాగ్రామ్ ఇక్కడ మెన్షన్ చేస్తా. సో అక్కడికి వెళ్ళి చూడండి. డైలీ రీల్స్ అప్లోడ్ చేస్తే ఇంకా అప్పుడు డైలీ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్లో కాబట్టి ఏమేమి డైట్, ఏమేమి సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నా అవన్నీ కూడా దాంట్లో చెప్తా అనమాట. ఇది ఈరోజు మన బాక్స్ ఏంది, ఏమున్నాయి ఇంట్లో అంటే ఇది కనిపిస్తుందా, జిగెన్సీ రో 100% వే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. వే ప్రోటీన్ బేసికల్లీ 1.81 kgsది. సో అరౌండ్ 51 సర్వింగ్స్ వస్తాయి, అంటే 51 స్కూప్స్ వస్తాయి. పర్ సర్వింగ్ స్కూప్ 24 grams ప్రోటీన్ ఉంది. ఇది నేను యాక్చువల్లీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో లాస్ట్ టైం వరకు నేను ఏం చేస్తున్నా అంటే ఎక్కడైనా బయట హెల్త్ కార్డ్ కానీ ఎక్కడైనా స్టోర్స్లోకి వెళ్ళి కొనుక్కుంటుండే. కానీ నాకు అంత ఎఫెక్టివ్ అనిపించలే. నేను 2-3 బ్రాండ్స్ వాడినా కానీ ఏది కూడా అంత ఎఫెక్టివ్ అనిపించలే నాకు. సో మేబీ దట్ ఈస్ ట్రూ దట్ మార్కెట్లో ఉన్న 70-80% అన్నీ సప్లిమెంట్స్ అన్నీ ఫేకే వస్తున్నాయి అనమాట. సో ఎందుకు రిస్క్ తీసుకోవడం చాలా అని ప్రైస్ ఎక్కువైనా పర్లేదు డైరెక్ట్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకుందామని డైరెక్ట్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాం. ఇది మన ప్రోటీన్. దీన్ని మనం వెరిఫై కూడా చేసుకోవచ్చు యాక్చువల్గా. నేను ఇంకో ఓపెన్ చేయలేదు, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. అది వచ్చింది అట్లనే పడేసింది. ప్రోటీన్ తీసుకున్నా, క్రియేటిన్ ఒకటి తీసుకున్నా. ఈ క్రియేటిన్ యాక్చువల్లీ బ్లూబెర్రీ ఫ్లేవర్ ఉంది. నేను ఎప్పుడు బ్లూబెర్రీ ఫ్లేవర్ ట్రై చేయలేదన్నమాట. సో ఇది బ్లూబెర్రీ ఫ్లేవర్ క్రియేటిన్. ఇది కూడా ట్రై చేద్దాం కొత్తగా. ఇది 250 grams ఇది 71 సర్వింగ్స్ అంటాయి. ఇంకొకటి ఈ షేకర్ తీసుకున్నాను అనమాట. ఈ షేకర్ ఎగ్జాక్ట్ నా వెనకాల ఉన్న గొడవలో మిక్సప్ అయిపోతుంది, ఎగ్జాక్ట్ కలర్ ఉంది. సో ఈ 3 ఆర్డర్ చేసుకున్నాను అనమాట నేను. నాకు ఈ 3 ఎంత పడ్డాయి అంటే అరౌండ్ 6,000 ఎంత పడ్డది, నాకు గుర్తులేదు సరిగ్గా. ఇన్ని డేస్ నేను ప్రోటీన్ కూడా ఏం తీసుకోలేదు, అంటే ఈ 4 months ప్రోటీన్ సప్లిమెంట్స్ కూడా ఏం పెద్ద ప్రాపర్గా ఏం తీసుకోలేదు. ప్రాపర్ రీసెర్చ్ కూడా చేస్తున్నాను అనమాట. నేను ఇట్లా ఒక బుక్ మెయింటైన్ చేసుకుంటున్నా, ఏమేమి ఉంటాయి ఏంది అసలు ఎట్లా ఏం చేయాలి అని నోట్ డౌన్ చేసుకుంటున్నా. అన్నీ ఫోన్లో రాయాలంటే కష్టమవుతుంది అనమాట. కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఇంకా ఈసారి ప్రాపర్గా చేద్దామని చూస్తున్నాను. లాస్ట్ టైం నేను చేసిన ట్రాన్స్ఫర్మేషన్లో నేను చేసిన మిస్టేక్ అదే అనమాట. నా క్యాలరీ కౌంట్ పెట్టుకోలే. నేను ఎట్లా చేస్తున్నా అంటే జస్ట్ ఫుడ్ తగ్గియాలి, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండాలి అని తీసుకున్నా. కానీ కార్బ్స్ ఉండాలి ఇంత, ఫైబర్స్ ఎంత ఉండాలి, ఫ్యాట్స్ ఎంత ఉండాలి అని నేను అంత కౌంట్ ఏం చేసుకోలేకపోతుండే. ఏ ప్రోటీన్ ఎక్కువ పెట్టుకుంటుండే అనమాట. సో అది నేను చేసిన మిస్టేక్. ఇంపార్టెంట్ బాడీకి ప్రతి ఒక్క దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది బాడీలో. అసలు ఎందుకు జిఎన్సీ ప్రిఫర్ చేసుకున్నా అంటే జిఎన్సీ అనేది చాలా ఓల్డ్ బ్రాండ్. నేను ముందు వాడింది ఆప్టిమమ్ న్యూట్రిషన్ది వాడినా, డైమటైజ్ది వాడినా, మసిల్ బ్లేస్ది వాడినా. సో నాకు అవి మేబీ ప్రొడక్ట్స్ ఫేక్ ఉండేనో మరి ఏందో మనకు తెలియదు, కానీ నాకు అంత ఎఫెక్టివ్ అనిపించలేదు లాస్ట్ టైం. సో ఈసారి ఒక ట్రస్టెడ్ బ్రాండ్కి వెళ్దాం, కొంచెం నమ్మకం అని ఉంటుంది బ్రాండ్ మీద. ఇన్ని ఇయర్స్ నుంచి ఉందంటే సో ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. లెట్స్ ట్రై దిస్ అని ఇంకా జిఎన్సీ బుక్ చేసుకున్నాను అనమాట. చూద్దాం దీని రిజల్ట్స్ ఎట్లుంటాయి ఏంటిది అని అన్బాక్స్ చేసి చూపిస్తా. సో ఇది సీల్ అనమాట.
గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి సీల్ కంపల్సరీ ఉండాల్సిందే, లేదంటే అది ఫేక్ ప్రోడక్ట్. మీకు ఏదైతే జెన్యున్ ప్రొడక్ట్స్ ఉంటాయో వాటికి ఇట్లా మీకు స్క్రాచ్ చేయడం కనిపిస్తుందా? నేను అది స్క్రాచ్ చేసి చూపిస్తా. ఏవైతే జెన్యున్ ప్రొడక్ట్స్ ఉంటాయో అవి స్క్రాచ్ చేసినప్పుడు మీకు ఇట్లా ఒక కోడ్ వస్తుంది అనమాట. సో నేను దీన్ని ఇక్కడ అటాచ్ చేస్తా. మావా కుల్ఫీ ఫ్లేవర్ అనమాట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్న మావా కుల్ఫీ ఫ్లేవర్. చూద్దాం ఎట్లుంటుంది ఏంది అనేది. సో మీరు చూసుకుంటే ఈ క్రియేటిన్కి కూడా సేమ్ అలాంటి సీలే ఉంది. ఏవైతే జెన్యున్ ప్రొడక్ట్స్ ఉంటాయో వాటికి మోస్ట్లీ ఇట్లా సీల్ ఉంటుంది ఫస్ట్ థింగ్. సీల్ తీసేసిన తర్వాత దీంట్లో కూడా సేమ్ కోడ్ ఉంటుంది. ఏ జెన్యున్ ప్రోడక్ట్ అయినా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ కంపెనీ నుంచి ఇది ఒక కోడ్ ఇస్తారు చెక్ చేసుకోవడానికి, ఇది మీ ఒరిజినల్ ప్రోడక్ట్ అయినా కాదా అన్నట్టు. ఇట్లా స్క్రాచ్ చేసుకుంటే ఒక కోడ్ వస్తుంది అనమాట. ఇక్కడ అటాచ్ చేసి పెడతా క్రియేటిన్ది కూడా. ఇది గుడ్డిగా ఏ ప్రోటీన్ పడితే ఆ ప్రోటీన్ తీసుకోకండి. ప్రోటీన్ అంటే ఇది నేను ఇక స్కూప్ వేసుకొని తాగేస్తే అయిపోతుందని కాదు. చదవండి అసలు ప్రాపర్గా దాంట్లో ఉన్న అమినో యాసిడ్స్ ఏంటిది, దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ ఏంటిది, ఏ ప్రోటీన్ తీసుకుంటున్నారు, దాంట్లో అసలు ఏమేమి ఉన్నాయని ప్రాపర్ నాలెడ్జ్ పెట్టుకోండి ఫస్ట్. సో నేనైతే ప్రోటీన్ పోస్ట్ వర్కౌట్ చల్డ్ వాటర్లో తీసుకుంటాను అనమాట. చాలామంది మిల్క్లో తీసుకుంటారు, కొంతమంది షేక్ చేసుకొని తాగుతారు, కొంతమంది ఓట్స్లో తింటారు. కానీ నేనైతే ఒట్టి ఒట్టి ప్రోటీన్ వాటర్ చిల్డ్ వాటర్లో ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇంకా బైక్ అప్డేట్ అంటారా, బైక్ అప్డేట్ కూడా మోస్ట్లీ ఒక 15-20 డేస్లో బండి కూడా వచ్చేస్తుంది. అది ఏ బండి అనేది వచ్చిన తర్వాత నేను చూపిస్తా. డైరెక్ట్ డెలివరీ రోజే చూపిస్తా ఏ బండి బుక్ చేసుకుని ఏది తీసుకుంటున్నా అని. సో దట్స్ ఆల్ ఫర్ ద డే గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.